హలో అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే అమ్మ, నేను ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే స్కందగిరి టెంపుల్. ఈ టెంపుల్ మనకి సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్. స్వయంభూ అని కూడా అంటారనమాట. నేనైతే 6-7 ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మ ఉన్నప్పుడు వచ్చాను, లాక్డౌన్ ముందు. అప్పుడు ఇంత పెద్దగా ఉంది, కాకపోతే ప్రతిష్ట అవన్నీ ఇంతగా లేవు. సో అప్పటికి ఇప్పటికి అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడైతే అమ్మ ఇంకా పూజకి సామాను అంతా తీసుకుంటుంది. పూజకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఇంటి నుంచి కొన్ని తెచ్చుకున్నాము. అండ్ మాకు అక్కడ లేనివి ఇక్కడైతే కొనుక్కున్నాం అనమాట. టెంపుల్ దగ్గర అయితే అన్నీ దొరికిపోతాయి కదా మనకి. టెంపుల్ దగ్గర అయితే కొన్ని పూజ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే బయలుదేరాం. అమ్మ వచ్చేసి 9 ట్యూస్డేస్ నిమ్మకాయ దీపం పెడతా అని మొక్కుకుందంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. సో సంక్రాంతి రోజు ట్యూస్డే వచ్చింది కాబట్టి నేను కూడా అమ్మతో పాటు టెంపుల్కి వచ్చాను. అప్పటికి ఇప్పుడైతే చాలా డిఫరెన్స్, చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా రష్ కూడా ఉంది. ట్యూస్డేస్ ఫ్రైడేస్ అయితే చాలా రష్ ఉంటుందంట. అండ్ పండగ కదా, ఇంకా రష్ ఉండదులే అనుకున్నా. కాకపోతే పండగ రోజు కూడా రష్ ఉంది. ఎందుకంటే సంక్రాంతికి అందరూ ఊరు వెళ్తారు కదా, అలా అనుకున్నాను. కాకపోతే రష్ ఉన్నా కూడా చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడైతే అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ మనం గణపతి పూజ చేసుకుంటాం కదా, ఏ పూజ చేయాలన్నా. సో పసుపుతో అయితే గణపతి చేసి గణపతికి పువ్వు అవన్నీ పెట్టింది. ఇంకా నెక్స్ట్ అయితే నిమ్మకాయలు కట్ చేస్తాం. నిమ్మకాయ దీపాలు కాబట్టి 9 దీపాలు. సో అవి కట్ చేసుకొని రసం అంతా పిండేసి ఒక బాక్స్లో, ఇంకా దాంట్లో నెయ్యి వేస్తాం. ఈ దీపాలు నెయ్యితోనే వెలిగించాలంట. సో నెయ్యి వేసి ఒత్తులు వేసి పూజ అయితే స్టార్ట్ చేసింది. చాలామంది పక్కన చేసుకొని ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటున్నారు. చాలా పెద్ద ప్లేస్ కదా, ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అమ్మ అయితే దీపాలు వెలిగించేసి అష్టోత్తరాలు, సహస్రనామాలు, కొన్ని స్తోత్రాలు అవి అయితే చదివేసుకుంది అనమాట. చదివి పండు నైవేద్యం పెట్టింది. అండ్ మనం నిమ్మకాయ పిండాం కదా, ఆ రసం కూడా పెట్టారనమాట. సో ఇక్కడైతే షణ్ముఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మేము ఇంకా అష్టోత్తరము, అర్చన అవన్నీ చేయించుకొని ఇంకా వచ్చి కూర్చొని కొబ్బరి చిప్ప చాలా లేతగా ఉంది, చాలా బాగుంది. నేనైతే అక్కడే హాఫ్ కొబ్బరి చిప్ప అయితే తినేసాను. చాలా బాగా అనిపించింది. మాట్లాడుకుంటున్నాం అనమాట, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా మారిపోయింది, బాగుంది. ఇంకా లైన్లో నుంచొని నేనైతే ప్రసాదం తీసుకున్నా. కట్టె పొంగల్ పెట్టారు, చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చి ఒకసారి ఇక్కడైతే మొత్తం వీడియో తీసా. టెంపుల్ పక్కన ఆంజనేయ స్వామి గుడి కూడా